ఏమిస్తుంది అని అంటే, ఎవరి జీవితంలో ప్రేమ ఉంటుందో వారు సువాసనగా ఉంటారు. ఎవరి జీవితంలో దీర్ఘశాంతం ఉంటుందో వారు సువాసనగా ఉంటారు. ఎవరి జీవితంలో అయితే తగ్గింపు ఉంటుందో, వినయం ఉంటుందో, మంచితనం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో వారు సువాసనగా ఉంటారు. ఇప్పుడు ప్రార్థనతో పరిశుద్ధులు ఏం కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క ఆత్మ లక్షణాలను కలిగి ఉండాలి. చాలా మంది మొదటిది ఏంటో తెలుసా? ప్రేమ. ఏంటో చెప్పండి? ప్రేమ. కానీ చాలా మందిలో లేనిది ఏంటనంటే ఇదే. చాలా మందిలో ఏముండట్లేదు? ప్రేమ ఉండడం లేదు. ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. భార్య భర్తల మధ్య ప్రేమలు ఉండడం లేదు, తగ్గిపోతున్నాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఉండడం లేదు, తగ్గిపోతున్నాయి. అక్క చెల్లెల మధ్య ప్రేమలు ఉండడం లేదు, చల్లారిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ సూచనలు ఆయన యొక్క శిష్యులు అడిగినప్పుడు ఏమన్నారో తెలుసా? ఒక మాట, ఆయన చెప్పిన అన్ని మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? నేను వచ్చే రాకడ దినాలలో ఎలా ఉంటుంది అని అంటే, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది.